ఎస్, బీసీ పొలిటికల్ పార్టీ వస్తుంది. సేమ్ టైము బీసీ పొలిటికల్ పార్టీని ఎట్లా అడ్డుకోవాలని ఓ చర్చ జరుగుతూ ఉంది. దాన్ని ఎట్లా అడ్డుకోవాలి, లోకల్ బాడీ ఎన్నికల నాటికి ఏమైనా చేయాలా, ఎవరినైనా ఏమైనా చేస్తే ఆగిపోతుందా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, తీన్మార్ మల్లన్న అన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిండు. ఈ రాష్ట్రం మాది, మనది, పేద వర్గాల ప్రజలది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంటికి 2 ఎకరాల భూమిని ఉచితంగా పంచే కార్యక్రమం జరుగుతుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాం, విద్యా వ్యవస్థను మారుస్తాం, కార్పొరేట్ హాస్పిటళ్ళని గవర్నమెంట్లో విలీనం చేస్తాం. హరిదాసుల గురించి మాట్లాడదాం భాయ్ సాబ్. ఒకసారి కులాల లెక్కలు చెప్పకుండా దాస్తున్న ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? న్యాయం చేయదు అని 84% మంది అభిప్రాయపడుతున్నారు. బీసీలకు న్యాయం చేయదని 84% మంది అభిప్రాయపడతా ఉన్నారు. మీరు చూడండి, తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సర్వే లెక్కలతో వ్యతిరేకించిండు, ఈ రోజు వరకు అదే స్టాండ్ మీద ఉన్నా. తీన్మార్ మల్లన్న సర్వే పత్రాలు దలగబెట్టిండు, ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉన్నా. తీన్మార్ మల్లన్న ఏ మాట చెప్పిండో ఆ మాట కట్టుబడి నిలబడ్డాయి.